किसको क्या किया? किसको? అది మొగుడు వదిలేసిన ప్రేమిస్తుంది, మొగుడు వదిలిన ప్రేమిస్తుంది. దిమాగ్ పనిచేస్తుంది శైతాన్ నీకు చెప్తుంది అర్థమైతే లేదు. అరే మున్నా నక్కో మున్నా, అది మంచి ఔరత్ కాదు మున్నా. నా మాట విను, నీకు నిఖా నేను చేస్తుంది. మన ఫాతిమా ఉంది కదా, ఫాతిమాతో నేను చేస్తారా నీకు? ఈ రోజు దానికి సంపి నేను బిర్యానీ పెడతాను అందరికి. ఎవరా వచ్చింది? పరిస్థితి ఏంటి? వాళ్ళకి బొక్క అయితే పొరలక నన్ను ఆలోచించుకొని పొరలకు ఏం లత్తుకొని పని చేస్తామన్నా. వారి చెప్పులు బండి బయట ఉండేరా? మాయం చేస్తాను. నువ్వు మేనకెళ్ళి రూమ్ తీసుకుంటున్నారా? కిరణ్ చెప్పరా? ఉంటున్నాం రా, ఉంటున్నాం. తనే వచ్చింది, నేను రమ్మనిలే. ఆడ మగ ఇద్దరు సమానం ఉన్నప్పుడు ఎందుకు మొగోడే కష్టపడాలరా చెప్పు? ఎందుకు వీడొక్కడే ఇల్లు, బంగారం, ఆస్తి, కారు అనుకుంటా ఒక్కడే ఎందుకు దమ్దమ్ కావాలి? ఇద్దరు సమానం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కష్టపడి పని చేసుకొని హ్యాపీగా బతకచ్చు కారా? ఎందుకు ఇట్లా ఎవరు ఆలోచిస్తలేరు? సరే అమ్మ, మరి ఏడి పోవాలని అడిగిన. ఏడి పోవాలనగానే సంచిలో దోలాడి ఒక కాగితం ఒక తీసింది. ఏందా అని చెప్పి తీసి చూస్తే ఆర్ఫనేజ్ హోమ్ ఉంటారు కదా, దాని అడ్రస్. అదేందమ్మా నీకు కొడుకులు బిడ్డలు లేరని అడిగిన. అడగంగానే అందరు ఉన్నారు బిడ్డ, అందరు కలిసి నన్ను సాగనంపిరు అన్నది. ఆ మాట వినగానే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, బాధ అనిపించింది. ఇక ఓల్డేజ్ హోమ్ రాగానే సామాన్లు వేసుకొని లోపల పెట్టి, అమ్మ ఇక నేను పోయేస్తా భద్రంగా ఉండు అని చెప్పి చెప్పగానే వల్ల ఏడ్ చేసింది ఆమె.